టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు అసిస్ట్ చేయడానికి వ్యక్తిగత సహాయకుడిగా తన కొడుకును పెట్టుకున్నాడు. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. బంధుప్రీతి చూపించాడు ప్రకాశం పంతులు గారు, తన సొంత కొడుకుని తీసుకొచ్చి పెట్టుకున్నాడు అని. దాని మీద ప్రకాశం గారు స్పందించి అసెంబ్లీలోనే ఏమని చెప్పారంటే, నేను చాలా ముసలివాడిని అయ్యాను, నాకు దగ్గరుండి అన్ని పనులు చేసి పెట్టేవాళ్ళు కావాలి, కానీ ఆ పనులన్నీ చేయడానికి ఎవరూ సిద్ధపడడం లేదు, అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నా కొడుకునే పెట్టుకున్నాను ఈ ఉద్యోగంలో. అలా కాకుండా ఇంకెవరైనా ఈ పనులన్నీ చేయగలరు, నాకు బాత్రూంలో కావచ్చు, స్నానం చేసేటప్పుడు కావచ్చు, భోజనం చేసేటప్పుడు కావచ్చు సహాయం అవసరమవుతోంది, అందువల్ల పెట్టుకున్నాను, అంతేగాని ఇదేదో చాలా పెద్ద ఉద్యోగం, దీన్ని నా కొడుకు ఇవ్వాలని కాదు అని చెప్పాడట. ఆ రోజుల్లో బహుశా 100 రూపాయలు 150 రూపాయలు ఉండి ఉంటుంది జీతం, దానికే బంధుప్రీతి అని విమర్శించారు. అట్లాంటిది ఇవాళ రోజున పరిస్థితులు ఎంత మారిపోయినాయి అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత పత్రికకి, తాను ఓనర్గా ఉన్న పత్రికకి, తాను ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయలు ఇప్పించాడు. ఆయన సొంత కంపెనీ భారతీ సిమెంట్స్కి చేసుకున్నాడు, అలాగే ఆయన సొంత కంపెనీ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి చేసుకున్నాడు, చివరికి ఆయన మీడియా సంస్థలు కూడా చేసుకున్నాడు. ఏమాత్రం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి భావం లేకుండా, నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ పత్రిక నాదే, నేను ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పత్రికకి భారీ ఎత్తున ప్రకటనలు ఇస్తే, అది కూడా నిబంధనలు ఉల్లంఘించి మరీ ఇస్తే రేపు నన్ను తప్పుపడతారు అనే ఆలోచన కూడా లేదు. ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు విచారణ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ స్థాయిలో తన పత్రిక, సాక్షి పత్రిక, సాక్షి టీవీ గురించి మాట్లాడడంలో, ఓన్లీ సాక్షి డైలీ పేపర్ గురించి మాత్రమే, ఆ పేపర్కి ఏ స్థాయిలో ప్రకటన రూపంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని దోచిపెట్టారు అనేదాన్ని వెలికి తీశారు. మామూలుగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, తెలుగులో ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 పత్రిక ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్క్యులేషన్ ఈనాడు తర్వాత సాక్షి తర్వాత ఆంధ్రజ్యోతి, మిగతా వార్త, ఆంధ్రప్రభ లాంటివన్నీ కూడా చాలా తక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలు. కాబట్టి సహజంగా ఈనాడుకి ప్రకటన రూపంలో ప్రభుత్వాలు చాలా ఎక్కువ అమౌంట్ పే చేస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది రివర్స్లో జరిగింది. జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రికేమో 5 ఏళ్లలో 371 కోట్ల రూపాయలు చెల్లించారు ప్రకటనల రూపంలో. నంబర్ 1 స్థానంలో ఉన్న ఈనాడుకి 243 కోట్ల రూపాయలు చెల్లించారు. చూడండి ఇట్లా రివర్స్ అయిపోయిందో. యాక్చువల్గా 371 కోట్లు మాత్రమే కాదు, ఇంకొక 203 కోట్ల రూపాయలని సాక్షి పత్రికని కొనిపెంచడానికి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించారు. అంటే 371 ఆ 203 అంటే దాదాపు 575 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు తన సాక్షి పత్రిక ఇచ్చుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేనే ముఖ్యమంత్రిని, ఈ పత్రిక నాదే, కాబట్టి ఆ పత్రిక అసలు ప్రకటనలు ఇవ్వద్దు అని అనాలి, ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్నా జగన్మోహన్ రెడ్డికి. రెండవది, లేదు మిగతా వాటితో పాటే ప్రకటనలు ఇవ్వాలి అని చెప్పి అనుకుంటే లెక్క ప్రకారం, నిబంధనల ప్రకారం ఎట్లా ఇవ్వాలో అట్లా ఇవ్వండి. అట్లా ఇస్తే సాక్షి పత్రిక నెంబర్ 2 స్థానంలో ఉంది కాబట్టి ఈనాడు తర్వాత ఎక్కువ ప్రకటనలు సాక్షికి రావాలి. ఇవేమీ పట్టించుకోవాలి ఆయన. మన పత్రిక ఇచ్చేసేయండి, దానికే ఎక్కువ ఇవ్వండి అని అంటే ఇచ్చేశారు. అంతేకాదు 2019లో అధికారంలోకి రాగానే ఈ ప్రకటనకు సంబంధించి సెంటీమీటర్ రేట్ ఇంత అని చెప్పి ఉంటుంది, దాన్ని పెంచమని అడుగుతూ ఉంటారు పత్రికల వాళ్ళు. సో ఈనాడు అడిగితేనేమో లేదు పెంచేది లేదు అని చెప్పారు, సాక్షి పత్రికేమో అడగగానే పెంచేశారు. మన చేతిలో ఉంది కదా పెన్ను. అంటే మొత్తంగా ఏంటంటే, సర్క్యులేషన్లో నెంబర్ 1గా ఉన్న ఈనాడు పత్రికకి 243 కోట్లు ఇస్తే, అదే సాక్షి పత్రికకి ప్రకటనల రూపంలో 371 కోట్లు, మళ్ళీ అందరూ కొన్ని బాగా చదవండి అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకి మరొక 203 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి ఉంది కదా నంబర్ 3 పొజిషన్లో, ఎంత ఇచ్చారో తెలుసు ఆంధ్రజ్యోతికి? 27 లక్షలు. పర్సంటేజ్గా చూస్తేనట జగన్ సాక్షికేమో 43%, ఈనాడుకేమో 28%, ఆంధ్రజ్యోతికేమో 0.03%. గమ్మత్తు ఏమిటంటే, ఆంధ్రజ్యోతికి 27 లక్షలు మాత్రమే వర్త్ ప్రకటనలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రభకి మాత్రం 16,50,00,000, వార్త అనే పత్రికకి 15 కోట్ల రూపాయలు ఇచ్చారు. సో ఎమంగ్ ద 3 ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, వార్త, వీటి సర్క్యులేషన్ ఎంత ఉంటుంది అనేది దాదాపుగా అందరికీ తెలుసు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఆంధ్రజ్యోతికి ఏమీ ఇవ్వకుండా మాడబెట్టారు 5 సంవత్సరాలు. సర్క్యులేషన్ ప్రకారం అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా, అన్ని ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ఆంధ్రప్రభకి, వార్తకి ఇచ్చారు. దానికంటే విచిత్రం ఏంటంటే, ప్రజాశక్తికి
13,28,00,000 జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఇచ్చాడు. ప్రజాశక్తి అనే పత్రికకి 13 కోట్లు. అదే విశాలాంధ్రకి అయితే 2 కోట్లే. విశాలాంధ్ర ఏమో సిపిఐ వాళ్ళది, ప్రజాశక్తి ఏమో సిపిఎం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సిపిఎం వారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చాలా సన్నిహితంగా ఉన్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి దాని ఫలితమేమో తెలియదు. ప్రజాశక్తికి 13 కోట్ల రూపాయలు ఇవ్వడం. సింగపూర్లో ఈశ్వరన్ అని ఒక మినిస్టర్ ఉండేవాడు, చాలా సీనియర్ లీడర్ ఆయన తన మిత్రుల దగ్గర నుంచి కొన్ని బహుమానాలు, గిఫ్ట్లను స్వీకరించాడు, ఆతిథ్యాన్ని స్వీకరించాడు అనే ఆరోపణలు వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేశారు ప్రభుత్వంలో, ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే. ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలాసార్లు అమరావతికి, విజయవాడ కూడా వచ్చాడు. ఎందుకంటే సింగపూర్ భాగస్వామ్యం తీసుకున్నప్పుడు అమరావతి నిర్మాణంలో సింగపూర్ గవర్నమెంట్ తరఫున ఆయన తరచూ వచ్చేవాడు. ఆయన అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి తేల్చారు. ఎంత అవినీతికి పాల్పడ్డాడో తెలుసా? 2 కోట్ల రూపాయలు. అది ఒక రోజులో కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము. ఈ 2 కోట్ల రూపాయలు లంచం కాదు. ఈ 2 కోట్ల రూపాయలు ఏంటంటే తన మిత్రుడి దగ్గర విదేశీ షాంపెయిన్ బాటిల్స్ తీసుకున్నాడు గిఫ్ట్గా. ఇంకో మిత్రుడికి చెందినటువంటి చార్టర్డ్ ఫ్లైట్లో హాలిడేయింగ్కి వెళ్ళాడు. అక్కడ ఒక 5 స్టార్ హోటల్లో ఉన్నప్పుడు కూడా అతనే డబ్బులు పెట్టుకున్నాడు. అతనికి ఏమైనా చేశాడా ఈశ్వరన్ గారు యాజ్ మినిస్టర్? ఏమీ చేయలా. ఏమీ చేయకపోయినా సరే మంత్రిగా ఉండి ఈ విధంగా గిఫ్ట్లు తీసుకున్నారు. ఇది ఇంప్రాపర్. పదవిలో ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకోవడం ఔచిత్యం కాదు అనేటువంటి ఆరోపణతోటి ఆయన్ని జైలుకు పంపించారు. అంత చిన్న అమౌంట్ కోసం 2 కోట్ల రూపాయలు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము, అది గిఫ్టుల రూపంలో తీసుకున్నందుకు 12 నెలల జైలు శిక్ష వేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు ఈశ్వరన్ గారు. పోనీ ఆయన మిత్రులకి ఎవరికన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా ఫేవర్ చేశాడా? లేదు. అయినా కూడా స్ట్రిక్ట్గా నిబంధనల ప్రకారం మీరు తప్పు చేశారు కాబట్టి జైలుకి వెళ్లాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి తన సొంత పత్రికకి అడ్డగోలుగా 570 కోట్ల రూపాయలకు పైగా ప్రకటనలు ఇచ్చుకుంటే మన దేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి శిక్షలు ఉండవు. అదొకటే కాదు, సాక్షి మీడియా సంస్థలో పనిచేసేటువంటి 142 మంది సిబ్బందిని పిఆర్ఓలుగా తీసుకున్నారు. జగన్ మీడియాకి చెందినటువంటి మరొక 50 మందిని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో పిఆర్ఓలుగా తీసుకున్నారు. ఆయన కంపెనీకి చెందిన మరొక 113 మందిని గవర్నమెంట్లో ఉండేటువంటి వేర్వేరు డిపార్ట్మెంట్స్లో అకామిడేట్ చేశారు. వీటన్నిటికంటే హైలైట్ ఒకటి ఉంది. అదేంటంటే గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అని అప్పట్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హెడ్గా ఉండేవాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే 2019 ఆగస్టులో ఈ గుర్రంపాటి దేవేందర్ రెడ్డిని తీసుకొచ్చి డిజిటల్ కార్పొరేషన్లో చీఫ్ డిజిటల్ డైరెక్టర్గా నియమించాడు జగన్మోహన్ రెడ్డి. సరే, పార్టీలో పనిచేసిన వాళ్ళని అన్ని పార్టీలు కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక కార్పొరేషన్ చైర్మనో ఏదో ఒక ఉద్యోగమో ఇస్తాయి, అందులో ఏమీ సందేహం లేదు. అయితే ఈ దేవేందర్ రెడ్డి అనే అతనికి శాలరీ రూపంలో ఎంత పే చేశారో తెలుసా? అక్షరాల 2,63,00,000 రూపాయలు. ఐఏఎస్ అధికారులకు కూడా అంత రాదు. ఇంతకీ ఆ డిజిటల్ కార్పొరేషన్ చేసిన పని ఏమిటంటే ఓన్లీ ప్రమోటింగ్ వైఎస్ఆర్సీపీ అని జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత మధ్యలో అతన్ని తీసేశారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి కొంతకాలం పాటు, ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి టేక్ ఓవర్ చేశారు. అందువల్ల ఇతను అక్కడి నుంచి పంపించి ఏపీ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. సో ఈ 2 పదవుల్లో అతనికి ఇచ్చినటువంటి శాలరీ 2,63,00,000 రూపాయలు. దీన్ని బట్టి ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ముని తన వాళ్ళకి పంచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ విషయాల గురించి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ మీద ఎంక్వైరీ చేసి అప్పట్లో ఐఎన్పిఆర్ కమిషనర్గా పనిచేసిన తుమ్మా విజయకుమార్ రెడ్డి పాత్ర ఏమిటి అని తేల్చారు. అతన్ని జగన్మోహన్ రెడ్డి డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నాడు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి. అతనున్న 5 ఏళ్ల కాలంలో బోల్డ్లన్నీ అరాచకాలు జరిగినాయి, బోల్డ్లన్నీ నిబంధనల వక్రీకరణ జరిగింది. ఈ విధంగా సాక్షి పత్రిక దోచిపెట్టడంలో, సాక్షి సిబ్బందిని వందల సంఖ్యలో తీసుకొచ్చి ఐఎన్పిఆర్లో డిజిటల్ కార్పొరేషన్లో అకామిడేట్ చేసి వేల రూపాయల జీతాలని పే చేయడంలో ఆయన పాత్ర ఉంది అని చెప్పి తేల్చారు. దీనికి సంబంధించి ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారట. ఆయన ప్రస్తుతం కలకత్తాలో పనిచేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వంలో. మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని. సో తుమ్మా విజయకుమార్ రెడ్డి గారు వచ్చి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో, తర్వాత ఈ విజిలెన్స్ ఎంక్వైరీ మీద కూట ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో తెలియదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, తాను ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రికకి నిబంధనలు ఉల్లంఘించి మరీ 570 కోట్ల రూపాయలు చెల్లిస్తే దానికి అతన్ని ఇంతవరకు బాధ్యుని చేయకపోవడం.